ఇది రెడ్ రైస్ అండి. నైట్ నానబెట్టుకోవాలి. ఎప్పుడు నానబెట్టినా 12 గంటలు నానాలండి. చూడండి, ఈ గ్లాస్తో 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. నాలుగు గ్లాసులు వాటర్ అండి. ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి. స్టవ్ పైన పెట్టానండి. హైలో పెట్టండి మంట. దగ్గరకు వచ్చేంత వరకు చూసుకోండి జాగ్రత్తగా. రెడ్ రైస్ ఉడుకుతుందండి. చాలా టైం తీసుకుంటుంది అన్నాను కదా. చూడండి, వాటర్ ఇప్పుడు ఇంత దగ్గరికి వచ్చింది. ఈ వాటర్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండండి, మాడకుండా ఉంటుంది. కొంచెం దగ్గరకు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేయడం అండి. అప్పుడు ఉడికిపోతుంది. ఉడికిందండి రైసు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్తీ ఫుడ్ అండి. ఇందులో ఏ కూర వేసుకు తిన్నా బాగానే ఉంటుందండి. ఏ కూర మనకు అప్పుడు అందుబాటులో లేకపోతే ఆవకాయ పచ్చడి వేసుకు తిన్నా రుచిగానే ఉంటుంది. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. కొంచెం దగ్గరికి వచ్చినాక జాగ్రత్తగా చూసుకోండి, మాడిపోతే తినలేము అసలు. టైం అయితే ఎక్కువ తీసుకుంటుందండి. నైట్ నానబెట్టుకోవాలి. పగలు వండుకోవాలంటే నైట్ నానబెట్టండి. నైట్ వండుకునే వాళ్ళకి పగలు నానబెట్టండి. ఎలా లేదన్నా 12 గంటలు నానాలి. అప్పుడు 12 గంటలు నానబెడితేనే ఇంత టైం తీసుకుంటుందండి ఉడకడానికి. ఈ కుక్కర్లో వేస్తే జిగురు జిగురు అయిపోతుందండి. కుక్కర్లో మీ వీలుని బట్టి ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇలాగే చేయాలని నేను చెప్పను. ఏ రీతిగా తీసుకున్నా ఈ రైస్ అయితే బాగుంటుంది తినడానికి. దగ్గరికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోండి మంట. హైలో పెట్టొద్దు. హైలో పెడితే రైస్ ఏమో ఉడకదు, మాడిపోతుంది మధ్యలో గిన్నె. ఇది కొంచెం గట్టిగానే ఉంటుందండి రైసు. అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోండి.